నమస్తే అవధాని. విద్యా సంస్థలు విద్యా సంస్థలు సహజంగానే ఎక్కువ నమ్ముతారు విద్యార్థులు, తల్లిదండ్రులు అండ్ సిస్టమ్ కూడా. ఎందుకంటే వాటి నుంచి మంచి ఎడ్యుకేషనల్ అవుట్పుట్ వస్తుంది, విద్యార్థులు బాగా తయారవుతారు. విద్యా వ్యాపారం దీన్ని కూడా మనం చూసాం. అంటే చాలా సహజంగా ఎక్కువ బ్యాడ్ దీంతో గుడ్ రిజల్ట్స్ తోటి, బ్యాడ్ ఇంప్రెషన్ గుడ్ రిజల్ట్స్ వస్తున్న సంస్థలు మన చైతన్య, నారాయణ, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు, వాటర్ ఇట్ ఈస్. వీటన్నిటిని చాలామంది ఏమిటంటే ఇవి విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ డబ్బు గుంజుకుంటున్నాయి. ఒక సిస్టమ్ తయారు చేసుకుని వాటిలో ఓకే రిజల్ట్ వరకు బాగుంది, కానీ బట్ దే హ్యావ్ బికమ్ ఏ మిషన్ లైక్ లెర్నింగ్ అని ఆ టైప్లో వాటిని చేస్తున్నాం. ఇప్పుడు కొత్త ఇది వచ్చింది, విద్యా సంస్థలో ఉగ్రవాదం. అండ్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ బహుశా ఆ స్థాయిలో నెగిటివ్ ఇంప్రెషన్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీద క్రియేట్ కావడం ఇదే ఫస్ట్ టైం. అల్ ఫలాహ్ యూనివర్సిటీ హర్యానాలో ధోజు అక్కడ ఉంది. ఇది ఢిల్లీకి గట్టిగా 60-70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే కేంద్ర అధికార పీఠానికి కనుసూపులో ఉంది కరెక్ట్గా మాట్లాడుకుంటే. అక్కడ ఉగ్రవాదానికి వేళ్ళు పడ్డాయి. అండ్ ఈ అల్ఫలాహ్ యూనివర్సిటీగా మారకముందు ఒక చారిటబుల్ ట్రస్ట్గా ఉంది ఎడ్యుకేషనల్ సంబంధించి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995 బై సిద్దికి. ఇది పరిస్థితి ఎంత ఎక్కువ అంటే నోబడీ కెన్ ఇమాజిన్ దట్ an educational institute can become a bed for terrorism. అంటే ఇట్ ఈస్ స్ప్రౌటింగ్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్. బహుశా ఎవరు ఊహించరు. అండ్ ఈడీ నిన్న ఇవాళ 2 రోజుల్లోనూ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కోర్టులో. 415 కోట్ల రూపాయల వర్త్ అక్రమాలు జరిగాయి అని. అసలు గొప్ప ఇది ఏమిటంటే NAAC అక్రిడిషన్ కానీ యూజీసీ అక్రిడిషన్ కానీ, యూజువల్గా విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు పేరెంట్స్ ప్రధానంగా చూసేది ఏమిటంటే ఈ 2 అక్రిడిషన్స్, NAAC, యూజీసీ రికగ్నిషన్, యూజీసీ అక్రిడిషన్ వచ్చింది, NAAC అక్రిడిషన్ ఇది వచ్చింది అన్నప్పుడు అక్కడ విద్యాస్థాయి బాగుంటుంది అనేది లెక్క. ఆ కారణంగానే వాటిలో చేర్పిస్తారు. మనం చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూస్తున్నాం. వాటిలో ఈ అక్రిడిషన్ ఉన్నప్పుడు కొన్ని సిస్టమ్స్ ఇవాల్వ్ అయి ఉంటాయి, తదనుగుణంగా స్టాఫ్ ప్యాటర్న్ అంతా ఉంటుంది, అందుకని అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేది ఒక లెక్క. ఇక్కడ NAAC అక్రిడిషన్ తీసుకోవడంలో కానీ యూజీసీ అక్రిడిషన్ తీసుకోవడంలో కానీ దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ది సిస్టమ్స్. దే హ్యావ్ క్రియేటెడ్ ఫేక్ దిస్ వన్ టు గెట్ ది రికగ్నిషన్స్. అవి తప్పుడు గుర్తింపులు అని ఈడీ తన డిమాండ్ రిపోర్ట్లో చెప్పింది. అంతేకాదు, పేరెంట్స్ని, విద్యార్థులని తప్పుదోవ పట్టించి తద్వారా, అంటే ప్రస్తుతం అందరి మేరకు లెక్క ఇది వాళ్ళు ఎప్పటి నుంచి లెక్కెట్టారంటే 2014-15 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి 2024 వరకు, 24-25 వాట్ ఎవర్ దిస్ టైం, ఇప్పటి వరకు జరిగిన అక్రమాలలో పార్ట్ ఆఫ్ వాట్ దే ఫౌండ్ ఈస్ అరౌండ్ 415 crores. అండ్ వీటిలో చాలా మటుకు ఎడ్యుకేషనల్ రిసీప్ట్స్, అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం పే చేసిన చెల్లింపులా ఉన్నాయి, కొన్ని వాలంటరీ డొనేషన్స్గా ఉన్నాయి. అంటే ఈ సంస్థని, ఈ యూనివర్సిటీని నడపడానికి కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఒక ఉగ్రవాద యాక్టివిటీకి ముసుగుగా యూనివర్సిటీ పనిచేసింది అనేది ఆరోపణ. సరే, ఈ విచారణలో ఏది ఎంతవరకు తేలుతాయి ఏమిటి అనే తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ బట్ ఇన్ ది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ దిస్ ఇన్స్టిట్యూషన్ వర్క్డ్ యాజ్ ఏ కవర్ అప్ ఫర్ దర్ యాక్టివిటీ.
ఈ యూనివర్సిటీ నుంచి సుమారు 4 డాక్టర్స్ దీంట్లో పార్ట్ అయ్యారు. మొన్న రీసెంట్గా ఢిల్లీలో జరిగిన కారు బాంబు బ్లాస్ట్లో చనిపోయిన వ్యక్తితో సహా చాలామందికి యూనివర్సిటీకి సంబంధం ఉందనేది ఆరోపణ. సరే, అది ఎట్లాగా ఏమిటి, దీని ప్లానింగ్ ఏమిటి, ఇవన్నీ వరుస ఒక్కొక్కటి బయటకు వస్తాయి. క్రమంగా అన్నీ వస్తాయి, పెద్దదేం లేదు దానికి. కానీ తనకి కూతవేటు దూరంలో ఇంత యాక్టివిటీ జరుగుతున్నప్పుడు హర్యానా ప్రభుత్వం కానీ లేదా ఢిల్లీలో యూనియన్ గవర్నమెంట్ కానీ ఎందుకు పసిగట్టలేకపోయాయి? వేర్ ది ల్యాప్సిస్? ఎందుకంటే సహజంగానే ఒప్పుకోకపోయినా అన్ని సంస్థల మీద ఎంతో కొంత దృష్టి సారించే నిఘా సంస్థలు ఈ విషయంలో ఎట్లా ఫెయిల్ అయ్యాయి? ఒకటి, ఆ రోజు కనుక ఆ బాంబు బ్లాస్ట్ జరగకపోయి ఉంటే డిసెంబర్ 6న దాదాపు 100 చోట్ల 6 నగరాల్లో పేలుళ్ళు చేయాలి అనేది ఈ ప్రయత్నంలో వాళ్ళ వ్యూహరచన. దురదృష్టవశాత్తు ఆ రోజు పేలుడు జరగడం, అంతకుముందు దీంతో సంబంధం ఉన్న ఇంకొక 2-3 అరెస్ట్ కావడం కారణంగా మొత్తం ప్లాన్ అంతా భగ్నమైంది. బట్ ష్యూర్లీ ది థ్రెట్ ఈస్ దేర్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మాత్రమే బయటపడి ఉంటాయి లెక్క, అన్నీ ఇంకా బయటకు రాలేదు. అన్నీ బయటకు రావడం ఇంకా చాలా టైం పడుతుంది. ఒక విద్యా సంస్థని ఒక ముసుగుగా వాడుకొని ఉగ్రవాద కార్యకలాపాలు జరగడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు, ఈ విషయంలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఖచ్చితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యవహరిస్తాయా? ఎందుకంటే ఒప్పుకోకపోయినా మైనారిటీలని టచ్ చేస్తే ఇబ్బంది కలుగుతుంది అనే పరిస్థితిలో బహుశా బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. సరే, బీజేపీ స్టాండ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఈ విధమైన నిఘా మిగిలిన విద్యా సంస్థల మీద కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. అది ఎలా చేయాలి ఏమిటనేది ఆలోచించాలి. ఒకటి, ఇది కేవలం ఆ చుట్టుపక్కలకే పరిమితమా, ఇంకెక్కడైనా ఉందా? ఎందుకంటే దీస్ టెర్రర్ లింక్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కేవలం అక్కడికైనా, మనకి హైదరాబాద్లో కూడా కొన్ని తేలియి. హైదరాబాద్లో ఉన్న ఏ విద్యా సంస్థలకైనా ఇటువంటి యాక్టివిటీస్తో సంబంధం ఉందా? దీని మీద కూడా విచారణ జరగాలి. లేకపోతే రేపు పొద్దుట చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సొంతంగా తయారవుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అనుమానాస్పదంగా వ్యవహరించే ఏ విద్యా సంస్థల మీదైనా ఎటువంటి సంకోచం లేకుండా నిఘా సంస్థలు దృష్టి పెట్టాలి. పెట్టకపోతే ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి, అండ్ December 6th ష్యూర్లీ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఎట్ అయోధ్య, దానిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఆ రోజున అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఫోర్వార్నింగ్ ముందు వచ్చింది. ఇన్ ది నేమ్ ఆఫ్ ఢిల్లీ బ్లాస్ట్, ఢిల్లీలో కార్ బ్లాస్ట్ నేపథ్యంలో there is a warning for entire India. Now it's a time to act tough and find out who are behind it.